హరిణి మూడవ భాగం. రెండవ భాగంలో హరిణి మాధవరావు ఇచ్చిన అవకాశాన్ని కాదంటుంది. దాంతో తార రెచ్చిపోయి బాగా నిలదీస్తుంది. హరిణి గతం చెప్పడం మొదలు పెడుతుంది. తనకు ఆల్రెడీ వివాహం అయిందని, తన వితంతు అని, తనకు పాప కూడా ఉందని చెప్పడంతో నిర్ఘాంతపోతుంది తార. హరిణి గతం వివరించడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. వేసవి సెలవుల్లో అన్నయ్యకి పెళ్ళైంది. వదిన బాగా చదువుకున్నది, తెలివైనది, మంచి చాలాకీ అయిన మనిషిను. అంతవరకు హనుమాయమ్మగారు తప్ప మరో ఆడతోడు లేని నాకు వదిన రాగానే చాలా ఆనందమైంది. నాకంటే ఆమె 5-6 ఏళ్ళు పెద్దది. ఆమె నాతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు, అయ్యో ఈ వదిన ఇప్పుడొచ్చింది, నా చిన్నప్పటి నుండి ఉంటే ఇంకెంత బాగుండేదో అని ఎన్నోసార్లు అనిపించింది. అన్నయ్యతో విచ్చలవిడిగా షైర్లకని, వీటికని, వాటికని వెళ్ళేదో, అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా నాతో బోలెడు ముచ్చట్లాడేది. ఎవరి దగ్గర బెరుకు జంకు లేకుండా ధైర్యంగా గడుసుగా మాట్లాడుతున్న వదినను చూస్తుంటే నేను కూడా ఈ పిరికితనం పోయి అలా ఉంటే బాగుండును అనిపిస్తుండేది. కానీ ఒకసారి నాన్నగారు హనుమాయమ్మ గారితో అంటుంటే విన్నాను, పిల్లకి కొంచెం మట్టు మర్యాద తక్కువండి, ఆడది అంత విరగబడకూడదు అని. మన హరిణిని చూడండి ఎలా ఉంటుందో, అది తల్లిదండ్రుల పెంపకంలో ఉంటుందండి అని కూడా అన్నారు. నా పిరికితనాన్ని పొగుడుతున్నారు నాన్న. అదేమీ నాకు సంతోషించదగ్గ విషయంగా కనిపించలేదు. వదినలా ధైర్యంగా కిలకిలలాడుతూ మాట్లాడితే చుట్టూ మర్యాద తక్కువన్న మాట ఏమిటో. అంతవరకు ఆయనవన్నీ సమంజసంగానే కనిపించే నాకు ఆ మాత్రం సుతారాము నచ్చలేదు. నేను డిస్టింక్షన్తో పాస్ అయ్యాను. అందరూ ఓ విధంగా సంతోషించకపోలేదు, కానీ నాకు ఇంకా ఆనందం సరిపోలేదు. నాన్నకు తెలియకుండా మొట్టమొదటిసారిగా అత్తకు ఉత్తరం రాశాను. నేను ఉత్తరం రాసిన వారం రోజులకి పోస్ట్లో నా పేర ఒక పుస్తకం వచ్చింది. అత్తకు నా మీద ఉన్న ఆపేక్ష, అభిమానం ఆ పుస్తకం రూపంలో అందుకుని ఎగిరి గంతులేశాను. భారత వీర నారీమణుల సాహసోపేత గాథలు. నేను ఆ పుస్తకం చదువుతుండగా ఒకసారి చూసి 4/3 చదివి బ్రుకుటి ముడిచి, పాడు పుస్తకం అన్నారు నాన్న. పంపించిన దానికి అసలు బుద్ధి లేదు అన్నారు. ఇంతకీ నిన్ను ఉత్తరం ఎవరు రాయమన్నారు అని కేకలేసి అది పట్టుకుని వెళ్ళిపోయారు. ఏం చేశారో నాకు తెలియదు, కానీ మరి నా కళ్ళ పడలేదది. పరీక్ష ఫస్ట్గా పాస్ అయిన సంతోషమంతా బూడిదలో కలిసిన పన్నీరు మాదిరి ఇంకిపోయింది నాకు. తరువాత ఓ వారం రోజుల నాడు నాన్న మరొక పుస్తకం తీసుకొచ్చి నాకిచ్చారు. సతీమ తల్లుల గాథలు. కుంటివాడైనా, గుడ్డివాడైనా, రోగిష్టివాడైనా పతియే దైవమని నమ్ముకుని పూజించి తరించి జీవించిన తరుణుల పవిత్ర గాథలు. అది నచ్చకపోలేదు నాకు. అన్నాళ్ళు అనారోగ్యంతో తీసుకుని ఉన్న పెళ్ళికొడుకు అవ్వగారు అన్నయ్య పెళ్లి సమయానికి హరిమంది. అందుచేత వాళ్ళెవ్వరూ రాలేదప్పుడు. వదినకు నాకు పెళ్ళైన సంగతే తెలుసు తప్ప ఎవ్వరిని చూడలేదు అప్పటి వరకు. ఒకనాడు నేను అన్నయ్య వదిన కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వదిన చట్టుకున సంభాషణ మార్చి ఇలా అంది, ఏం వయసు మీరిపోయిందని మీ చెల్లెలకు అప్పుడే పెళ్లి చేసేశారు? అన్నయ్య వింతగా చూసి, నాన్నగారు చేసేయాలనిపించింది నాన్నగారికి, అంతే అన్నాడు. పోనీ హరిణి కంటే 10 ఏళ్ళు పెద్దవారు కదా మీరు, ఆ మాత్రపు ఆలోచన మీకైనా లేకపోలేదు. బంగారంలా చదువుకుంటున్న పిల్లని చక్కగా చదివించి పెద్దయ్యాక పెళ్లి చేయొచ్చని మీరైనా చెప్పలేకపోయారా మీ నాన్నగారికి అంది వదిన. ఇదంతా గతజల సేతుబంధనం. కానీ పెళ్లికి ముందే వదిన వచ్చి ఉంటే ఆమె మామగారి చేత 4 మాటలు తిన్నా ఎదిరించి నిలిచి చెప్పి ఉండేది కదా అనిపించింది నాకు. ఆమె ప్రశ్నకు న్యాయంగా అన్నయ్య సమాధానం చెప్పితే ఇలాగే ఉండి ఉంటుంది. నా బోడి సలహా విని మా నాన్న కర్ర పట్టుకోరు. కానీ అన్నయ్య అలా భార్య దగ్గర చిన్నతనం పరుచుకునేందుకు ఇష్టం లేక, ఇంతకీ దానికి ఆ క్షణంలో పెళ్ళయ్య యోగం ఉందంటే ఎవరడ్డగలరు అన్నాడు. వదిన చిరాగ్గా చీత్కరించింది. చచ, చేత కానప్పుడు మెట్ట వేదాంతపు కబుర్లు చెప్తే నాకు చికాకు అంది చెర్రున ఇంగ్లీష్లో. అంత మేరువు లాంటి అన్నయ్య 1/2 నిమిషం ఆలోచనలో పడ్డాడు. వదిన నాకు చాలా నచ్చింది, కానీ ప్రయోజనం లేని సంభాషణ విని మనసు ఎందుకు చెడగొట్టుకోవడం అనుకుని నేనక్కడి నుండి లేచొచ్చేశాను. అప్పుడు మరొకటి కూడా అనిపించింది నాకు. ఇంత చిన్నతనంలో పెళ్లి చేశారని మాత్రమే దెబ్బలాడుతున్న వదిన ఇక నా భర్తగారి అందచందాలు చూస్తే ఏమంటుందో. ఇది కొత్తగా ప్రవేశించిన మరో వింత బాధ నాకు. నా రిజల్ట్స్ వచ్చాక నాన్న మళ్ళా వాళ్ళకి ఉత్తరం రాశారు. కానీ నాకు అవన్నీ మంచి రోజులు. ముసలావిడ పోయిన 6 నెలల వరకు ఏ శుభకార్యం జరపటానికి వీల్లేదట. అంతేగాక ఆవిడ వదిలిపెట్టిపోయిన ఆస్తికి వీళ్ళకి వారసులకి మధ్య
నానా తగాదాలు కూడా ఉన్నాయట. ఆహా, భగవంతుడు ఎంత దయామయుడు అనుకున్నాను నేను. మరోసారి నాన్న కనుబొమ్మలు ముడివేసి, ఇదేమిటో ఈ ఆలస్యం అన్నారు. నాకన్నీ నచ్చాయి, కానీ వాళ్ళు రాసిన ఈ చదువు చాలు అన్న ముక్క మాత్రం మహా బాధ కలిగించింది. నేను ఇంటర్ చదివించమని పోరాను నాన్నతో. అబ్బెబే, వాళ్ళు ఎప్పుడొచ్చి తీసుకువెళ్తామంటారో, ఈ చదువు చాలదేమిటి విజ్ఞానానికి అన్నాడు. అన్నయ్య అవునంటూ గంగిరెద్దులా తల ఊపాడు. వదిన మటుకు సాహసించింది. అదేమిటండి మామగారు అలా అంటారు? పాపం ఎంతగానో చదువుకోవాలని సరదా పడుతున్న పిల్లలను కాలేజీలో చేర్పిస్తే ఏం పోయింది? వాళ్ళెలాగూ 6 నెలలు ఆగుతారు. అటుపైన మరో 4 నెలలు సర్దుకుంటే ఓ సంవత్సరం ఇంటర్ అవుతుంది. తర్వాత ప్రైవేట్గానన్నా చదువుకొని పరీక్షకెళ్తుంది. సరదా చంపడం భావ్యమా అనేసింది సూటిగా నాన్నగారితోనే. కోడలికి అసలే తెంపిరితనం జాస్తి అంటారాయన. అదోలా చూసి తీరా పంపించమన్నప్పుడు మనం అడ్డు చెప్తే ఏమంటారో వాళ్ళు అని నసిగారు. తలకొట్టి మొలేస్తారా ఏమిటి? అవ్వలా ఇంట్లో కూర్చోకపోతే 4 ముక్కలు నేర్చుకుంటే తప్పొస్తుందా అంది ఈసడింపుగా. నాన్న ఓ గడి ఆలోచించి, అది కాదమ్మా, ఈ 6 నెలల్లోనూ పని పాట నేర్చుకుంటే ఇల్లెలా చక్కదిద్దుకోవాలో అత్తవారింట ఎవరూ నేర్పనక్కర్లేదు కదా అన్నాడు. మీది మరీ చాదస్తంలా ఉంది. ఆడదానికి ఇల్లు చక్కదిద్దుకునే గుణం స్వభావంలోనే ఉంటుంది. పనిగట్టుకుని ఎవరూ నేర్పించనవసరం లేదు. ఆపరేషన్లు చేయటం, మందులివ్వటం నేర్పినట్లు. వదిన వాగ్బాణానికి అని నోరు తెరుచుకొని అట్టే ఉండిపోయారాయన. తనను దెప్పిపొడుస్తోంది అందామనుకున్నా వాళ్ళ నాన్న కూడా డాక్టరే మరి. ఏమీ అనలేక నోరు మూసుకున్నారు. వదిన మాత్రం ఇంకా ఊరుకోలేదు. ఇంతకీ పనులు పాటల కోసం ఎందుకింత గింజుకోవటం? నాకెవరు నేర్పారని వచ్చాయి? మీరు నేర్పారా? మీ అబ్బాయి నేర్పారా? నేను మటుకు చదువుకోలేదు. అదో బ్రహ్మ విద్య. నాకు తెలియదు బాబు. ఏమిటో మీ ఇంటి పరిస్థితులు అన్ని విచిత్రాలు విపరీతాలును. ఆ విచిత్రం విపరీతమన్నది నా పెళ్లి గురించే మాట్లాడుతుందని నాకు తెలుసు. అయ్యో, నా మంచి కోరే వాళ్ళందరికీ నేనెప్పుడూ దూరంగా ఉండవలసిందే కదా అని విచారం వేసింది. ఆమె అంతటితో ఊరుకుందా? అయినా ఆధునికుల్లా 4 కబుర్లు చెప్పేవారే కదా. పొరిగింట చూడరా నా పుర చెయ్యి అన్నట్లు పైవాళ్లకు మనం ఎన్ని సలహాలైనా చెబుతాం, కానీ మనల్ని పాతచింతకాయ పచ్చడి లాంటి భావాలు బూజుల్లా పట్టుకుని వేలాడుతుంటే కబులు చెప్పినంత తేలిగ్గా వదిలించుకోవటం అంది తీక్షణంగా, నదురు బెదురు లేకుండా. నాన్న ఆ తీవ్ర వాగ్బాణాలకు తట్టుకోలేక, ఏమిట్రా అబ్బాయి, నా ప్రాణాలకు సెకటులా అన్నట్టు చూశారు అన్నయ్య కేసి. వాడంతసేపు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుని ఇన్ని మాటలు భార్య అంటుంటే విని తనొక్కటి మాట్లాడకపోతే అవమానమని కాబోలు. అవును నాన్న, రోహిణి చెప్పిన దాంట్లో కొంత నిజం లేకపోలేదు అన్నాడు మెల్లిగా. నా గురించి నిజంగా పట్టించుకుని మాట్లాడుతున్నది మాత్రం వదిన ఒక్కటే అని స్పష్టమైపోయింది నాకు. ఇలాంటి వదిన గురించేనా నాన్న ఒకప్పుడు అన్నారు, ఆ వచ్చే పిల్ల నిన్ను సరిగ్గా చూస్తుందో చూడదో అని. నా పెళ్ళి అంత తొందరగా చేయటానికి అదొక పెద్ద కారణంగా కూడా చెప్పారు ఆనాడు. ఇది ముందు నుంచి ఆయన భ్రమ అన్నమాట. అందుకే వదిన ఏది మాట్లాడినా వెగటుగానే తోస్తుంది ఆయనకి. యద్భావం తద్భవతి. నేనలా ఊహించుకోలేకపోవటం మేలైంది. ఆమె నాకు చాలా మంచిగా కనబడగలుగుతుంది ఇప్పుడు అనుకున్నాను. వదిన అత్తల పెద్ద ఆత్మీయతగా మాట్లాడకపోయినా రీజనబుల్గా మాట్లాడుతుంటే పర్వాలేదు, దేవుడు నా కోసం మరొక వ్యక్తిని పంపించాడు అనుకున్నాను. ఆ రోజు సాయంకాలం అన్నయ్య వదిన ఏటో వెళ్ళారు. నేను ఒక్కరితోనే కూర్చుని చదువుకుంటుంటే వచ్చారు నాన్న. రండి నాన్న అంటూ లేచి కూర్చున్నాను. కూర్చో అమ్మా హరిణి, నీతో మాట్లాడాలి అన్నారు. వదిన దగ్గర లేనప్పుడు నాకే మాటలు వినాలని లేదు. ఆమె ఉంటే సమయోచితంగా నా తరపున కూడా సమాధానం చెప్తుంది. నాకేమో చేత కాదు. నాకు చేసిన అలవాటే అది మరి. ఏమిటి నాన్న అన్నాను బిక్కమొహం పెట్టి. చూడమ్మా, మీ వదిన చెప్పిన మాటలన్నీ పెద్ద నీ మంచి కోసమే అనుకుని పొంగిపోతున్నావేమిటి? పైవాళ్ళు వాళ్ళకి తోచినట్లు చెబుతుంటారు. మన మంచేదో మనమే ఆలోచించుకోవాలి తప్ప ఇలాంటి వాళ్ళ మాటలు వింటే గోతిలో దిగుతాం అన్నారు. అంతవరకు నాకు అలాంటి వరుడిని చూసి చేసినందుకు కానీ, ఆ వయసులో వివాహం చేసినందుకు కానీ ఏడవటమే తప్పిస్తే మరో భావం లేని నాకు ఆ వేళ ఆయనన్న మాటతో అప్రయత్నంగా ఆయన మీదున్న ముందటి గౌరవం ఓ మెట్టు దిగజారింది. కోడలు నా పిల్ల కంటే ఎక్కువనా అని నలుగురి మధ్య పెద్ద కబుర్లు చెప్పే ఈయనలో పేరుకుని ఉన్న భావాలు ఇలాంటివా అని ఒక చిన్న ఏహ్యభావం కూడా కలిగింది. ఆవేళ తొలిసారిగా ధైర్యం చేసి నేనన్న మాట ఇది. అదేమిటి నాన్న, ఏదో నా మీదున్న ఆప్యాయత కొద్దీ చదివించమనటంలో వదిన పరాయిది గోతిలో దింపేది ఎందుకయింది? నాన్న నిర్విణ్ణుడవుతూ ఆవేళ చాలా వింతగా చూశారు నన్ను. మరేం అయితే నీకు తలకెక్కుతోందన్నమాట ఆవిడగారి వరస. నాకేం అలాగే, కానీ
తర్వాత ఏమొచ్చినా అందరూ పక్కకు తప్పుకుంటారు. అప్పుడు మళ్ళా కావాలి పెద్ద బుర్రలు అఘోరించడానికి అన్నారు చిరాకుగా. నాన్న అలా మాట్లాడుతుంటే నాకు భయం వేసింది. పొరపాటు మాట్లాడేమిటి చెప్పమా అని లోపల తర్కించుకుంటూ, మీకెలా తోస్తే అలాగే చేయండి నాన్న, మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అనేశాను. లోపల ఆ మాట అనటం ఇష్టం లేకపోయినా, సరేలే, ఇంటివాడు గొడ్డు గేదె అంటే పొరుగువాడు పాలగేదె అంటాడా? ఆవిడగారు మనం వట్టి పాత రాతి యుగం వాళ్ళమన్నట్టు ప్రచారం చేస్తుంటే పైవాళ్ళు మటుకు అనరు, చదువుకో రాజా భవిష్యత్తు అని లేచి వెళ్ళిపోయారు విసుగ్గా. మొత్తానికి ఎలాగో పాలగేదే అనిపించుకోవాలన్న ఉబలాటానికో హేతువుతో ఒప్పుకున్నారో నాన్న, అంతే చాలు. వదిన, ఇదంతా నీ చలవే అని మనసులో ఆమెకు 1000 దండాలు పెట్టుకున్నాను. నిజంగా వదిన ఆయన అంత సులువుగా అంగీకరించారని తెలిసి ఆశ్చర్యపోయింది. కానీ ఆయన అన్న మాటలు మరి నేను ఆమెతో చెప్పలేదు, బాగుండదని. కాలేజీ ఆవరణలో అడుగుపెట్టిన నాకు పై అంతస్తు ఎక్కాననిపించింది. చదువులో కొత్త పోకడలు, నూతన వైజ్ఞానిక విషయాలు నాకు చాలా ఆసక్తికరంగా ఉండేవి. వదిన ఎంఏ ఎకనామిక్స్ చేసింది. నాకేదైనా తెలియని విషయం అడిగినప్పుడు తనకు నాకు ఉన్న సంబంధము, చదువు అవతలకు నెట్టి నన్ను స్టూడెంట్గా మాత్రమే చూసేది. నిత్య జీవితంలో నదురు బెదురు లేకుండా, సణగకుండా, నాంచకుండా మాట్లాడే ఆమె మాటల తీరే విద్యార్థులకు సూటిగా బోధపడే తీరులోకి దించుతుంది అనిపించింది నాకు. ఆమె వదిన కంటే ఎక్కువ టీచర్గా నన్ను ఆకర్షించింది. వదిన, చక్కగా ఉద్యోగం చేయకూడదు, టీచర్గా బాగా రాణిస్తావు. వదిన కిసుక్కున నవ్వింది. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందట. చదువుకునే వయసులో పిల్లను చదివించడానికే నానా గొడవ చేశారు కదా మీ నాన్న. ఇక నేను ఉద్యోగం చేస్తే సహించగలరా? అయినా ఒక్క సంగతిలే, ఎప్పుడైనా జాబ్ చెయ్యాలనే బలమైన కోరికే నాకే కలిగిందంటే నన్నెవ్వరూ ఇలాంటి అమ్మమ్మ కబుర్లు చెప్పి మాత్రం ఆపలేరు అని చాలా ధైర్యంగా చెప్పింది. ఆ తరువాత ఎవ్వళ్ళని ఖాతరు పెట్టను అని ఓసారి నాన్న అన్నప్పుడు పెట్టి నేను ఒల్లుకుంటున్నదేమిటి అని నాకు ప్రశ్న తలెత్తింది. ఇంటర్ మొదటి సంవత్సరం అయిపోయింది. మధ్య మధ్య నన్ను ఉలిక్కి పెడుతూ ఇప్పుడొస్తా అప్పుడొస్తా అంటూ వాళ్ళ దగ్గర నుంచి ఓ ఉత్తరం ముక్క వస్తూనే ఉంది. కానీ నా అదృష్టం వల్లనో ఎందుచేతో తీరా వచ్చే సమయానికి వాళ్ళకేవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అట్టే గొడవలు లేకుండానే 2వ సంవత్సరంలోకి ప్రవేశించాను. అప్పుడు నాకు షేక్స్పియర్ రాసిన గ్రేటెస్ట్ ట్రాజెడీ ఒథెల్లో, ద మూవ్ ఆఫ్ వెనిస్ పాఠ్యభాగం ఉండేది. అది చదువుతున్నంతసేపు నాకు నా భర్త జ్ఞాపకం వస్తూ ఉండేవాడు. అప్పటి ఒథెల్లోయే ఈ జన్మలో నా భర్తగా పుట్టాడేమిటి చెప్పమా అనిపిస్తుండేది. చాన్నాళ్లుగా మరుగున పడ్డ అతడి రూపం ఒథెల్లోని వర్ణించినప్పుడల్లా నా కనుల ఎదుట ప్రత్యక్షమవుతూ ఉండేది. పాథటిక్ హీరోయిన్ వెస్డెమోనా, బాహిక అంతరంగిక సౌకుమార్యం, చివరికి ఆమె పొందిన గతి తలుచుకుంటుంటే నాకు సరిగ్గా అలాంటిదే ఏదో జరుగుతుందేమోనని భయం వేస్తుండేది. ఆ రోజు మా ఇంగ్లీష్ లెక్చరర్ డ్రామా చివరి అంకం చదువుతున్నాడు. డెస్డెమోనా పతి చేతుల్లో హతురాలైంది. కొన ఊపిరితో అంటుంది ఎమిలియాతోటి, నోబడి, ఐ మైసెల్ఫ్, ఫేర్వెల్, కమాండ్ మీ టు మై కైండ్ లార్డ్. ఆ మాటలు వింటూ క్లాస్లో వెక్కి వెక్కి ఏడ్చేశాను నేను. చదువుతున్నప్పుడు లెక్చరర్ కంఠం కూడా వణికింది. కానీ నాలా ఎవ్వరూ అలా బాహటంగా శోకాలు పెట్టలేదు. నా క్లాస్మేట్ గీత మాత్రం పోల్చేసింది. నేనంతగా దిగజారిపోవటానికి కారణం, హరిణి, ఏమిటది? ఒథెల్లోలా ఉన్నంత మాత్రాన అంత దుర్మార్గానికి పూనుకుంటారా అందరూ? అంది మెల్లగా. నేను సిగ్గుపడి బలవంతాన ఏడుపు దిగమింగుకొని చిన్న నవ్వు నవ్వేస్తూ కళ్ళు తుడిచేసుకున్నాను. లెక్చరర్ ఇంకా చదువుతున్నాడు. బలవంతాన బాధన ఆపుకోవటంతోనూ అవమానంతోనూ సలసలా మరుగుతోంది నా శరీరం. లెక్చరర్ ఆవేశంతో చదువుతున్నాడు. నేనే ఎమిలియా అయి ఉంటే ఆ ఒథెల్లోని ఒక్క వేటుతో తెగ నరికి పారేద్దును అన్నంత ఉద్రేకం వచ్చింది నాకు. కాలేజీ విద్యార్థి సంఘం ఇనాగ్రల్ ఫంక్షన్కి ఆడపిల్లల చేత అదే డ్రామా వేయించారు. నాకు డెస్డెమోనా పోర్షన్ ఇచ్చారు. నేనైతే ఎమోషనల్గా నటిస్తానని మా లెక్చరర్ అన్నారు. ఆ వేళటి నా ఏడుపు జ్ఞాపకం వచ్చింది కాబోలు. నటించి చూడాలని నాకు అనిపించింది. లోపల అనుకున్నాను, రేపో నేడో అలాంటి వాడితో ఓ జీవితం ఈడ్చబోతున్నాను కదా, కాస్త నాటకానుభవమైనా ఉంటే మంచిదని. ఆ వేళే ఫంక్షన్. డెమోనా మేకప్లో నేను అచ్చంగా వెనీషియన్ గర్ల్లా ఉన్నానని తెగ మెచ్చుకున్నారంతా. నా మేకప్ అయిన తర్వాత గ్రీన్ రూమ్కి పక్కగా ఉన్న గదిలోనికి వెళ్ళి కూర్చున్నాను. కాసేపు అయ్యాక హెయిర్ పిన్స్ సరిగ్గా చేయించుకుని మరలా గ్రీన్ రూమ్లోకి వచ్చాను. ఎదురుగా ఉన్న విగ్రహాన్ని చూసి కెవ్వున కేకేశాను హడలిపోయి.
అప్పుడు మూర్ ఎలా ఉండేవాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మేకప్లో ఉన్న మూర్ అచ్చు నా భర్తే. ఎలా వచ్చేశాడు చెప్పమా ఇక్కడికి అని భయాందోళనలతో సతమతమవుతూ నేను వేసిన కేక్ అది. మేకప్ మ్యాన్తో సహా అందరూ గొల్లుమని నవ్వారు. పక్కనే కూర్చున్న మా హిస్టరీ లెక్చరర్ హాస్యమాడింది నన్ను చూసి. ఏమమ్మోయ్ హరిణి, అంత తుళ్ళిపడ్డావు? డేర్ దెమోసాగా నువ్వు ఆ విగ్రహాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కూడాను అంది. హీ అని ఓ వెర్రి నవ్వు నవ్వేశాడు. ఆవిడ కొత్తగా వచ్చింది మా కాలేజీకి. నాకు పెళ్ళైందని తెలుసు తప్ప నాకు అచ్చు అలాంటి ఒథెల్లో ఒకడు ఉన్నాడని తెలియదు. తెలిస్తే అలా హాస్యమాడి ఉండకపోనేమో. నేను నాటకంలో అనుకున్నంత బాగా నటించలేకపోయాను. నా మీద ఒథెల్లో మేకప్లో ఉన్న అమ్మాయి చెయ్యి వేసినప్పుడల్లా కంపరం వస్తూనే ఉంది. డెస్ డెమోనా ఏమో ఒళ్ళు మరిచేది అతన్ని చూసి. మరి నేను భయపడుతూ బితుకుగా తప్పించుకొని తిరుగుతున్నట్లుగా నటిస్తూ డైలాగ్స్ వల్లించేస్తే మాత్రం ఏం రక్తిగా ఉంటుంది. పాడు చేసావు హరిణి, ఎంత బాగా చేస్తావు అనుకున్నాను అంది ఆఖరికి ఆవిడ వదిన కూడా. అంతవరకు ఆమె కూడా తన్ని చూడలేదు. చూసిన నాకు నువ్వు తెలుసుంటావు నేనెందుకు నాటకంలో సరిగ్గా నటించలేకపోయావో అనుకున్నాను. ఇంటర్ 2వ సంవత్సరం క్వార్టర్లీ పరీక్షలు అయ్యాయి. పిడుగులా వచ్చింది ఉత్తరం. ఫలానా ముహూర్తానికి కార్యం ఏర్పాట్లు చెయ్యమని ఎగిరి గంతేసినంత పనిచేస్తున్నారు నాన్న. భలే సందడన్న మాట మనకి అంది సరదాగా వదిన. పిల్లికి చెలగాటం, ఎల్లకి ప్రాణ సంకటంలా ఉంది నా అవస్థ. ఎప్పుడు వద్దంటే అప్పుడు మానేయాలనే షరతు మీదే 2వ సంవత్సరంలో చేర్పించారు నాన్న నన్ను. వచ్చేసింది ఆ ఆపత్కాలమేదో. చదువు సంధ్యకి స్వస్తి చెప్పలేక సరదాలు, ఇల్లు, వదిన, హనుమాయమ్మ గారి చేతి భోజనం అన్నింటితో రుణం తీరిపోయింది. ఇక ఆ త్రాష్టపు విగ్రహంతో పోవాలి అని ఏడుపొచ్చింది. ఆ ఏడుపులోనే లీలగా పతివ్రతల కథలు జ్ఞాపకం వచ్చాయి. భర్త ఎలాంటి వాడైనా సరే భారత నారికి దైవ సమానుడని మనసు గొంతెత్తి అరిచింది. కానీ లెంపలేమీ వేసుకోలేదు నేను. కానీ ఒక్కటి అనిపించింది నాకప్పుడు. ఈ ఇంటర్ 2వ సంవత్సరంలో చేరి ఉండకపోతేనే బాగుండేదేమో. అనవసరంగా ఈ ఒత్తిడిలో కథ ఒకటి నా బుర్రలో ప్రవేశించింది. నాలాంటి వాళ్ళు చదవలసిన కథలు కావవి. నాన్న తెచ్చిన పతివ్రతల కథలు చదువుకోవటమే గత్యంతరం అనుకున్నాను. వాళ్ళు 4 రోజుల్లో వస్తారనగా ఓనాడు సాయంత్రం పెళ్ళికొడుక్కి సూటు బట్ట, నాకు పట్టుచీర జాకెట్ గుడ్డ కొనడానికి అన్నయ్యని వదినని వెళ్ళమన్నారు నాన్న. వదిన నన్ను కూడా రమ్మంది చీర ఎంచుకోవడానికి. నీకేది నచ్చితే అది తెచ్చే వదినా అని నేనంటుంటే, ఈ ఇంటి ఆడపడుచువేగా నువ్వు, నీకు ఉన్నాయి నాయనమ్మ బుద్ధులు. చిన్నపిల్లలందరికీ సహజంగా ఉండే లక్షణాలు నీలో కూడా తక్కువే అంది వదన. అలా అన్నందుకు వదిన మీద నాకేమీ కోపం రాలేదు, నిజమే అనిపించింది. బజారులో బట్టలు ఎంచుతున్నప్పుడు అతనికి ఏ రంగు నచ్చుతుందంటావు, ఎలా ఉంటాడో నాకు తెలియదు కదా అంది. ఎలా చెప్పాలో తెలియక నీకు తోచింది తీసేద్దు అంటే మళ్ళా ఏమంటుందోనని జవాబు చెప్పకుండా ఊరుకున్నాను విననట్లుగా. అయినా నిన్నడుగుతున్నానేమిటి నేను అని చిన్నగా నవ్వుతూ అన్నయ్యని అడిగింది. అన్నయ్య కూడా తమాషాగా అదోలా నవ్వి ఈ రంగులో ఉంటాడు అని షాపువాడు ఎవరికో చూపిస్తున్న నల్లటి టిష్యూ గుడ్డ చూపించాడు. వదిన పక్కున నవ్వి, అమ్మో బావగారితో బాగానే హాస్యలాడతారే అయితే మీరు, అయినా నాకు తోచింది తీస్తాను అని ఓ స్లేటు కలర్ బట్ట ఎంపిక చేసింది. అన్నయ్య హాస్యాలు పరాచికాలు ఆడటం లేదని పాపం తెలియదు కదా వదినకి. చూసిన నాకు ఆశ్చర్యపోవలసిందే తప్ప ఇంక మరోలా ముందుగానే తెలియజేసే అవకాశం లేదు అనుకుంటూ వదిలేయించిన గుడ్డ తొడుక్కుంటే అతను ఎలా ఉంటాడో అని ఓ ఘడియ ఆలోచించబోయి అందుకు మనసు అంగీకరించక ఊరుకున్నాను. ఆ వేళ నుంచి అందమైన వస్తువులను తేరిపారా చూడటం మానేశాను. ఆ అందాలు గ్రహిస్తే తర్వాత ఎలాంటి ఇబ్బంది పడవలసి వస్తుందోనని నన్ను నేను అద్దంలో చూసుకోవడం కూడా అనవసరం అనిపించింది. నేను భయంగా ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. నాన్న వదినకు చుట్టూ మర్యాద లేదని ఎందుకంటారో నాకు తెలియదు, కానీ ఆమెకన్ని గౌరవాలు మర్యాదలు ఎప్పుడెలా చెయ్యాలో బాగా తెలుసు. నువ్వు రా అమ్మ స్టేషన్కి అంటున్న నాన్నతో, మరీ బాగుంది, అయిన వాళ్ళమంతా అక్కడికే వెళ్ళిపోతే ఇంటికి వచ్చేసరికి ఎదుర్కొనేదెవరు, హరిణా హనుమయ్యమ్మ గారా అంది నవ్వి. నాన్న మరీ బలవంతం చేయలేదు. నా మటుకు ఆమె వెళ్ళి అతన్ని స్టేషన్ దగ్గరే చూసేసి మొదటిసారి చూడగానే కలిగిన ఆశ్చర్యమంతా అక్కడే వెళ్ళగక్కేసుకుని వచ్చేస్తే బాగుండును. ఇంటికి వచ్చేసరికి ఇంత ఉధృతం తగ్గుతుంది అనిపించింది. కానీ ఆమె వెళ్ళలేదు. ట్రిమ్గా తయారవమ్మా హరిణి, ఇంకా నలిగిన గుడ్డలు రేగిన జుట్టుతో కూర్చుంటే ఎలా? మీ అత్తగారు భర్తగారు నేనేదో నిన్ను ఆరళ్ళు పెడుతున్నాను అనుకోగలరు. త్వరగా తెములు లే అంటుంటే ఆ మాటలైనా వినసొంపుగా ఉన్నాయి, కానీ జడ విప్పి తలకు నూనె రాస్తుంటే మాత్రం చీమలు కుడుతున్నట్లుంది. మిలమిల్లాడిపోతున్న తెల్ల పట్టుచీర బయటపెట్టి ఇది కట్టుకో,
అచ్చు రాజహంసలా ఉంటావు అంటుంటే, వద్దు, దానికంటే ఈ నీలం చీరే బాగుంటుందని తెల్ల చీర బీరువాలో తోసేశాను. అబ్బో, నీకు అన్నీ తెలుసునే గడుసు పిల్ల. ఇన్నాళ్ళు నంగనాచిలా ఉండేదానివి. ఆయన గారు వస్తుంటే అమ్మగారిలో ఉన్న కళ్ళలన్నీ బయటపడుతున్నాయన్నమాట అని భుజం మీదో చిన్న దెబ్బ వేసింది. పాపం, ఆమె నిజంగా గ్రహించలేదు నాలో నుండి బయటపడుతున్న కళలేమిటో. నేను మరీ పాలనురుగు లాంటి తెల్ల చీర అవి కట్టుకుని తయారైతే నా దగ్గర అతను మరీ వికృతంగా కనిపిస్తాడేమో వదినకు అని నాకు అట్టే నప్పని నీలి చీర కట్టుకున్నాను. నా కళాదృష్టిని పొగుడుతున్న వదినను చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అతను నా మెడలో మాంగల్యం కడుతున్నప్పుడు కూడా వెయ్యని జడుపు. వదిన అతన్ని ఇంకో కొద్దిసేపట్లో చూడబోతుంది అంటే వెయ్యడంలో అట్టే ఆశ్చర్యపడనవసరం లేదు. నా వయసు అప్పటికి ఇప్పటికీ మరో 3 ఏళ్లు పెరిగిందిగా. ఒక్కొక్క క్షణమే దాటుతున్న కొలది సిగ్గుతో కుళ్ళిపోతున్న నా ముఖాన్ని చూసి కెంపు బుగ్గలు అరుణాధరాలు అని వదిన హాస్యమాడుతుంటే భరించలేక గట్టిగా పీక నులిమి వెయ్యాలనిపించింది నాకు. పోనీ అతనొచ్చే లోపల నాకు చావొచ్చినా బాగుండును. తరువాత వదిన నోటంట వచ్చే మాటలు విన అవసరం లేకుండా అనిపించింది. వీధిలో కారు హారనో 1000 మంది 1000 పిడుగులు నా తల మీద పడినట్లయి తడబడుతూ లోనికి పారిపోబోయి సరిగ్గా పెళ్లి చూపులకి వాళ్ళొచ్చిన నాడు చీర అడ్డుపడి ఎలా బోల్తా కొట్టానో అలాగే మరో మొగ్గ వేశాను. ఆ రోజు నుదుట దెబ్బ తగిలిందని ఏడ్చాను. కానీ అప్పుడు దీర్ఘాలోచనలో మునిగి ఉన్న నాకు ఏడవటానికి తీరికేది. ఆ ఆలోచన మరేమీ కాదు. ఇన్నాళ్లుగా చీర అలవాటు చేసుకున్న ఫలితం ముందటిలాగే ఉందే. అవసరానికి ఆదుకోలేని ఆ అనుభవ జ్ఞానాలెందుకు అని తర్కించుకుంటూ పక్క గదిలో కూర్చున్నాను. వరండా మెట్ల దగ్గర చిద్విలాసంతో నిలుచున్న వదిన ముఖం కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది నాకు. ఆ ఆలోచనలన్నీ చెదిరిపోయి మరలా భయం పట్టుకుంది. అరే, వదిన ముఖంలో మెరుపులు ఇంకా మాయం కావేం అని ఇలా నేను అనుకుంటూ ఉండడం ఒక్కసారి పున్నమి చంద్రుని లాంటి ఆమె ముఖబింబాన్ని కాటుక లాంటి మసి ఆవరించటం ఏకకాలంలో జరిగాయి. దడదడా కొట్టుకుంటున్న గుండెలతో అతని కాంతి కిరణాలు సోకి మాడిపోయినట్లుంది వదిన ముఖం అనుకున్నాను. చాన్నాళ్ల తర్వాత మరలా కనిపిస్తున్న అతని చూడాలని ప్రయత్నం చేయటం లేదు నా కళ్ళు. వదిననే నిశ్చితంగా కనిపెడుతున్నాయి. అన్నయ్య అందరికంటే ముందు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చి మెట్లెక్కుతుంటే, ష్, ఆగండి, ఇంతకీ అతను పెళ్ళికొడుకే ఇది అంది వదిన ఆ వచ్చిన వాళ్ళకేసి చూస్తూనే. అతనే తలగరేసి మెల్లిగా చెప్తున్నాడన్నయ్య. ఆ అంటూ స్తంభానికి చేరబడిపోయిన వదినను చూస్తుంటే ఈ వెధవ తల కొట్టి పారేసుకుందామా అనిపించింది. మనసు భావోద్రేకాన్ని పొందుతుంటే నా శరీరంలో చైతన్యం ఉంటే కదా ఏదైనా చేయడానికి. నా దృష్టికి ఎదురుగా వచ్చేసినప్పుడు కూడా అతన్ని చూడాలనిపించలేదు నాకు. నమస్కారం అంటున్న అతనికి వెంటనే ప్రతి నమస్కారం చెయ్యాలన్న విషయాన్ని కూడా విస్మరించి మతిపోయినట్లు చూస్తున్న వదినకు అంతకంటే ఎక్కువగా ఊపిరి బిగబట్టి చూస్తున్నాను నేను. కాసేపటికి ఆమె తేరుకుని జిడ్డోడుతున్న ముఖంతో నమస్కారం అంది. ఆ ధ్వని టెలిగ్రాఫిక్ కోడ్లా నాకు వినిపించింది. హమ్మయ్య, వదినకు తెలివొచ్చింది అనుకుని ఒక్కసారి 10 టన్నుల బరువు గాలి వదిలిపెట్టాను. నాన్న వదినకు వాళ్ళందరినీ పరిచయం చేసి అన్నయ్య పెళ్ళికి వాళ్ళెందుకు రాలేకపోయారో, అప్పుడు చచ్చిపోయిన ముసలావిడి మీద వాళ్లకున్న గౌరవం ఎలాంటిదో, అసలు వాళ్ళ కుటుంబ గౌరవమే ఎలాంటిదో వివరించి చెప్తుంటే సగంలో అసహనంగా ముఖం చిట్లించుకొని వెళ్ళిపోబోయి మళ్ళీ మర్యాదలు అవి జ్ఞాపకం వచ్చి కాబోలు ముందు వారిని లోపలికి రానివ్వండి అంది. ముఖప్రీతి కోసమైనా ఓ చిరునవ్వు నవ్వుతుందేమో అనుకున్నాను. కానీ వదినికి అలాంటి ముఖప్రీతి పనులు ఇష్టం లేదు. నేరుగా నేనున్న గదిలోకి వస్తుందేమో, ఎలా ముఖం చూపించడం అని హడలి చచ్చాను నేను. ఎందుచేతో రాలేదు వదిన. హనుమాయమ్మ గారికి ఈ పని ఆ పని పురమాయిస్తూ ఆమె తయారు చేసి పెట్టిన కాఫీలు టిఫిన్లు వాళ్ల కోసం అమర్చుతోంది. నాన్న వాళ్లతో మాట్లాడుతున్నారు. నేనెంత ఫస్ట్గా పాస్ అయితే అందరి సలహా మీద నన్ను ఇంటర్లో చేర్పించవలసి వచ్చిందో ప్రత్యక్షంగా మరోమారు విన్నవించుకుంటూ నా తెలివితేటలు మార్కులు తెగ పొగుడుతూ చెప్తున్నారు. అయినా సంసారం దిద్దుకునే ఆడపిల్లలకు ఎందుకొచ్చిన డిగ్రీలు ప్రవేశపెట్టేశాం అన్నారు కదా అని ఊరుకున్నాం కానీ అంటున్నారు అతని తల్లి తండ్రి. ఏదో దైతల్చారన్నమాట పాపం అన్నట్లున్న వదిన ముఖ కవళికల్ని తీక్షణంగా చూస్తున్నాను నేను. అప్పుడే బాత్రూంలోంచి వస్తున్నాడు అన్నయ్య ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ. వదిన వాళ్ళకేం కావాలో చూడమని హనుమాయమ్మ గారితో చెప్తూ విసురుగా వెళ్ళి అన్నయ్యనక్కడే ఆపేసింది. పక్కగది కిటికీ గుండా ఆ దృశ్యం నా కళ్ళ పడుతూనే ఉంది. వినటం తప్పేననిపిస్తున్నా నా గురించే ఏదో అనబోతుంది అన్న అనుమానం నన్ను ఇంకాస్త దగ్గరగా వెళ్ళి వినేలా చేసింది. ఏమిటండి, అంత శల్య పరీక్ష చేసి భార్యను ఎంచుకోవాలని తెలిసిన మీకు
చెల్లెలి మొగుడు కనీసం మనిషిలాగన్నా ఉండాలనిపించలేదా? ఆమె చెక్కు చెదరకుండా వాడిన ముఖం తుడుస్తుంటే కడుక్కున్న ముఖం కాస్త మళ్ళా నల్లబడిపోయింది. మనిషిలా కాకుంటే ఎలా ఉన్నాడతను? తేరుకొని చిరాగ్గా అన్నాడు. కోతిలా, కొండముచ్చులా, ఎలుగుబంటిలా ఏమనుకుని ఏం లాభం ఇప్పుడు? ఏదో గూడుపుటాణి జరిగింది, ఏదో లొసుగుంది తప్పకుండా. ఇదేదో చవగ్గా వచ్చిన సంబంధమై ఉంటుంది. దాన్ని మించిన కారణం మరోటి కూడా ఉండి తీరుతుంది. దడదడలాడిస్తున్న వదినకు అసహనంగా చూస్తూ, ష్, నెమ్మది, నాన్నగారు వింటే అంటూ అర్ధోక్తిలో ఆగాడు అన్నయ్య. ఉన్న మాటంటే ఊలికెక్కువన్నారు కనుక ఓ మారు ఉలికి పడతారంతా. ఛీ, అసహించుకుంటూ వెనుదిరిగిపోయింది వదిన. కోతి, కొండముచ్చు, ఎలుగు వంటి ఏమనుకుంటే ఏం లాభం ఇప్పుడు? వదిన మాటలు నా చెవుల్లో గింగుర్లు తిరుగుతుంటే తల గోడకేసి బాదుకుని చావాలనిపించింది నాకు. పెళ్లి కొడుకు తల్లి వదిన నా కోసమే కాబోలు చూస్తున్నారు. నేనున్న గదికి ఎదురు గదిలోకి వెళ్ళారు. అక్కడ వదిన ఏదో సర్దుతోంది. అసలే వేడి మీదుందామే. వీళ్ళు మెల్లిగా సంభాషణ కూడా ప్రారంభించారు. మా అత్తగారు అడుగుతున్నారు, నీ పేరేమిటమ్మాయి? రోహిణి. ఏదో ఎక్కువ చదివావట. నువ్వు ఏం చదువది? ఎంఏ. మా వాడితో సమానంగా చదువుకున్నావన్నమాట బుగ్గ మీద వేలేసుకుని అందావిడ. సమానంగా కాదు, అంతకంటే ఎక్కువే. మీ అబ్బాయి పాస్ అయినట్లు లేదుగా. ఇక చూడాలామె మకం. పనులు పాటలు వచ్చా? చదువుకున్న, సంసారం దిద్దుకోవటం వచ్చు. వదిన ఎత్తి పొడుపు కొంచెం అదోలాయి మరలా సర్దుకుందావిడ. మీ ఆడపడుచుకేమైనా పనులు అవి నేర్పావా? నేనెవరి దగ్గర నేర్చుకోలేదు, అందుచేత తనకి నేర్పలేదు. ఒకవేళ అంతగా నేర్పవలసి వస్తే ఆ ఘనత మీకే దక్కుతుంది. వదినకు వాళ్ళ ప్రశ్నలతో మరింత ఒళ్ళు మండుతోందని తెలుసు. కానీ ఏం చేయగలను? అయినా ఏమిటో ఈ పట్నవాసపు షోకులు. మా మనవరాలు 6 ఏళ్ల ముందే అయినా అడ్డేడు బియ్యపు గిన్నె ఇట్టే వార్చేస్తుంది అందావిడ. పిల్ల ఏపరిగా అయిందా? మా వాడికి జోడు కుదిరేలా అందామే చివరిసారిగా. తినబోతూ రుచులడగడం ఎందుకు? ఆ ఎదురుగదిలో ఉంది, వెళ్ళి చూసుకోండి అంది వదిన నిర్లక్ష్యంగా, నిర్భీతిగా. వాళ్ళందరూ నేనున్న గదిలోకి వచ్చారు, మొత్తం అతనితో సహా. కొత్తగా ఆవేళ పెళ్లి చూపుల అనుభవంలా అయింది నాకు. అతని కేసి నేను సూటిగానే చూశాను, కానీ భయపడుతూ కాదు. నా రాత ఇలా ఉంటుంటే నీ రూపాన్ని నిందించి ఏమిటి లాభం అని. అతని ముఖంలో నేను ముందు చూసిన దానికంటే మరి కాస్త మోటుతనం వచ్చినట్లు కనపడింది. ఓథెల్లో అంది మనసు. వీలైనంత వరకు డెస్డెమోనాగా ఉండటానికి ప్రయత్నం చేయాలని గట్టి నిశ్చయం చేసుకున్నాను నేను. కాసేపయ్యాక అందరినీ భోజనాలకు రమ్మని చెప్తూ వచ్చింది వదన. అందరి ముందు ఆమెనోసారి చూసేశాను. ఇక ఒంటరిగా కలిసినా అట్టే పర్వాలేదు అని నెమ్మదించింది నా హృదయ స్పందన. నేను అతని కేసి ఎలాంటి చూపు చూశానో సరిగ్గా అలాంటి చూపే వదిన నా వైపు చూడటం చేత దాని అర్థం సులువుగా బోధపడిపోయింది నాకు. కన్న తండ్రే నీకు ఇలాంటి వాడిని కట్టబెడితే నిన్నగాక మొన్న వచ్చిన నేను ఎంత కంఠశోష పడి మాత్రం ఏం లాభం అన్నట్టున్నాయి ఆ జాలి చూపులు. అలాంటి చూపులు కానీ సానుభూతులు కానీ లక్ష్య పెడితే మరింత బాధపడవలసి వస్తుందని నేను ఎరుగుదును అప్పటికే. అందుకే వదినను మామూలుగానే చూసి చిన్న చిరునవ్వు నవ్వేశాను. ఆ ఉదయం వరకు శోభనం గదిని ఎలా అలంకరించాలో, నన్నెంత రంబలా తయారు చేయాలో నేనెంత విసుక్కుంటున్నా వినకుండా చెప్పే వదిన తీరా సమయం వచ్చేసరికి నీళ్లు కారిపోయి ఊరుకుంది. ఏమాత్రం హడావిడి పడకుండా మధ్యాహ్నం నేనేదో పుస్తకం చదువుకుంటుంటే అంది, పడుకోవమ్మా, ఇప్పుడైనా నిశ్చింతగా కాసేపు. రాత్రి నీ కంటి మీద ఎలాగూ కునుకు పడది వేళ అని పేలవంగా నవ్వింది. సాటి ఆడదానిగా చెందుతున్న వ్యధకు ప్రతిరూపం. గతిలేక హాస్యంగా పరిణమించిందంతే. అది అత్తలాంటి అత్యభిమానము కాదు, హనుమాయమ్మ గారి లాంటి తటస్థము కాదు, మరేమిటి? పెళ్లినాడు శారద చూపిన లాంటి జాలి, సానుభూతి, ఇలాంటి వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అందుకే నాకు లోపల ఏమాత్రం ఉత్సాహం లేకపోయినా నవ్వుతూ తిరిగాను. అంతకుముందు నేను అడగకుండానే నాకు చీరలు ఎంచిపెట్టిన ఆమె ఏ చీర కట్టుకునేది వదినా అని నేను కోరి అడిగితే కూడా ఎంత మంచి చీర కట్టినా ఆ మొద్దు కోసమేగా అన్నట్లు ఏదో ఒకటి కట్టుకో అనేసింది జుగుప్సగా. పొద్దుట బీరువాలో దాచేసిన తెల్ల చీర తీసి, దీనిలో నేనెక్కువ బాగుంటానంటావుగా నువ్వు అన్నాను. ఆమె కొంచెం నా మనస్తత్వం అర్థం కానట్లు చూస్తూ, అందంగా ఉన్నవాళ్ళకి ఏది కట్టుకున్నా పెట్టుకున్నా బాగానే ఉంటుంది అంది. ఎన్ని మామిడి చిగుళ్ళు మెక్కబెడితే మాత్రం కాకి కోకిలవుతుందా అని అతని గురించి పరోక్షంగా అన్నట్లు అనిపించింది నాకు. డెమోగా నేను ఉండాలని చేసిన ప్రయత్నాల్లో అంతవరకు ఫలించింది, సంతృప్తినిచ్చింది మటుకు ఒక్క తెల్లచీర కట్టుకుని మరింత అందంగా తయారవటమే. మరీ ముభావంగా ఉంటే నేనేమనుకుంటానో ఏమో. పువ్వుల జడ కుట్టనా అని యథాలాపంగా అడిగింది.
ఎందుకు లెద్దు బరువుగా అని నేను తప్పించుకుంటుంటే, అవునులే దీనికి తోడు ఆ బరువు కూడా ఎందుకు అంది మళ్ళా సమర్థిస్తూ. దేనికి తోడో నాకు పువ్వుల జడ కుట్టలేదని మా అత్తగారి మనసులో ఉంది. ఆవిడ దాచుకోలేక పైకి అనేసింది. ఏమిటో మీరు మీ ఫ్యాషన్లును, శోభనం పెళ్లి కూతురికి చక్కగా పూలు జడేసుకోరు, చదువుకున్న వాళ్ళు కదా మీరంతా అని అంది దెప్పి పొడుపుగా. వదిన చిరాకు దాచుకోలేకపోయింది. చదువుకు దానికి ముడేమిటండి, నాకు రాదు, నేను కుట్టలేదు. మీకంత ముచ్చటగా ఉంటే మీరే కుట్టుకోండి, మీ కోడలికి పువ్వులు తెప్పించి పడేస్తాను అందావిడ. ఎందుకులే మళ్ళా అంటున్నా వినకుండా మరో 5 రూపాయల పువ్వులు తెప్పించి పడేసింది. తత్ఫలితంగా వదినకొచ్చిన పేరు ఇది. వీళ్ల కోడలు మహా పెడసరప్పిల సుమి. మా అత్తగారు చాటుగా తోటి కోడలతో అంటుంటే విన్న నాకు మహా బాధ అనిపించింది. ఆ రోజు రాత్రి తొలి రాత్రిగా చెప్తుంది లోకం. నాకు చరమరాత్రి అది. గది వరకు లాంఛనమాత్రంగా చేయి పట్టుకుని నడిపించుకొచ్చిన వదిన నన్ను లోనికి నెట్టి తలుపులు బిగించలేదు. ఆమెకు ఆ పని చేయటానికి చేతులు రాలేదేమో. దేవుడు నీకేమి తోసిస్తే అది చెయ్యి అన్నట్లు నన్ను గదికి కాస్త దూరంలోనే వదిలేసి క్రీనీడలో ముఖం చాటు చేసేసుకుంటూ వెళ్ళిపోయింది. నా శరీరం మీద ఉన్న ఆపేక్షని, అంతవరకు నా జీవితంలో అనుభవించిన అల్పమాత్రపు ఆనందాన్ని, అందరి ఆడ జీవుల్లాంటి ఆశలను ఆశయాలను గది బయట విడిచి నిస్పృహ అనే మొండి ఇనుప కవచాన్ని ధరించి గదిలో అడుగుపెట్టాను నేను. అతని ముఖం చూసే కంటే పాదాలను చూడటమే కొంత శ్రేయస్కరం అనిపించింది. అతను నా దగ్గరకు వస్తున్నాడు. చలించకూడదని స్తంభించి నిలుచుండిపోయాను. వేడిగా కాల్చిన ఇనప చట్టం లాంటి అతని చెయ్యి నా ఎడమ భుజం మీద పడి మెడని అలా కాలుస్తూ వెళ్ళి కుడి భుజం మీదుగా జారి జబ్బ దగ్గర బలంగా పట్టుకొని ఒక్క గుంజాయింపుతో నన్ను అతని గుండెల దగ్గరగా చేర్చుకుంది. అతను ఆపేక్షగా నవ్వుతున్నాడు. ప్రాణాలు అవిసిపోతూ నా కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి. అతని బాహుబంధంలో శరీరం శిలా సదృశంగా పడి ఉన్న లోనున్న ప్రాణి మటుకు గిలగిల కొట్టుకుంటోంది. కాళ్లకు దండం పెట్టే నెపం తప్పితే విడిపించుకునేందుకు మరో మార్గం తోచలేదు. ఎవరు చెప్పారు ఇలా చెయ్యాలని? నవ్వినంత వికృతంగా మాత్రం లేదతని గొంతుక. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరూ చెప్పలేదు, నిర్లిప్తంగా అన్నాను. అసలు సంగతి నేను అతనితో చెప్తే పతివ్రతల కథల్లో నేను గ్రహించినది అనాలి నిజంగా. అయితే ఎవరూ చెప్పనక్కర్లేకుండానే అన్నీ తెలుసుకునే శక్తి ఉందన్నమాట నీకు. వెరీ గుడ్. ఒక్క మాట చెప్పు. సాయంకాలం నీ స్నేహితురాళ్ళెవరో వచ్చారు చూసావా? అప్పుడు మీ వదిన వాళ్ళు కలిసి ఎందుకలా అదే పనిగా నవ్వుతున్నారు? నల్లని మైనం ముద్దలాంటి అతని ముఖంలో ఏవో అనుమానాలు దోబూచులాడుతున్నాయి. వదిన ఆ రోజు నవ్వటం కూడానా? హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది నాకు. ఈయన గారిని చూసి మతిపోగొట్టుకున్న సందర్భంలో వెలిగించిన అగరువత్తి పుల్లలు కాలుతున్న వైపు స్టాండ్లో గుచ్చేసింది. నా స్నేహితురాళ్ళు నవ్వారు. తన మతిమరుపుకి బహుశా తను నవ్వే ఉంటుంది, సందేహం లేదు. కానీ ఆ కారణం చెప్తే అతను నమ్మడనిపించింది ఎందుకో నాకు. చిన్నగా దగ్గి గొంతు సవరించుకొని, ఓ అదా, ఈ వేళ చేస్తున్న హడావిడి తతంగమంతా చూసి నన్ను పరిహాసమాడారు వాళ్ళు సరదాకి అన్నాను. అంతే కదా అని ఊపిరి తీసుకున్నాడు అతను. నన్ను చూసి కాదు కదా, పోనీ అవేమో లోపల, మరి నాకు తెలియదు. కానీ అంతా అప్పుడే ఈయన మాట్లాడడం నాకెలా నచ్చిందా అని ఆశ్చర్యపోయాను నేను. అదే సమయంలో అతను పాపం ఆకర్షణ లేని అతని రూపం తలుచుకుని చింతిస్తున్నాడేమిటి చెప్పమా అని లేస మాత్రపు జాలి కూడా వేసింది. కానీ అందవికారమైన వాళ్ళందరి మీద నాకు విధమైన జాలి ఎప్పుడూ కలగలేదే, ఇతని మీద ఎందుకు అని ప్రశ్న ఉదయించింది. జవాబు నాకు చాలా సులువుగా దొరికింది. నా మెడలో తాళి కట్టిన సంబంధం అది. ఈ తాడు ఎంత అనుభవమైన దాన్నైనా సులభంగా చేసి పారేయగలదన్నమాట. అతను నన్ను మరింత దగ్గరగా తీసుకుని నక్సిక పర్యంతము నా అందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఈ తాడుకున్న తాంత్రిక మాంత్రిక విద్యలను గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటాడు. నేనందుకే సిగ్గు భయం నా దగ్గరికి చేరలేకపోయాయి. నువ్వు నన్ను ఎప్పుడైనా తలుచుకున్నావా? మత్తుగా ఉన్న కంఠంతో అతను వేసిన ప్రశ్నకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు. ఎప్పుడైనా ఏమిటి, నా ముఖం. అసలు అతన్ని నేను ప్రయత్నపూర్వకంగానైనా మర్చిపోగలిగితేగా. ఏం చెప్పు అతను లాలనగా అడుగుతున్నాడు. అప్పుడు విధి లేక చిన్నగా నవ్వి మీరో అన్నాను మెల్లిగా. బహుశా అప్పుడు తను అందరూ ఆడపిల్లంత సిగ్గులేదు నాకు అనుకుని ఉంటారు. అమ్మో గడుసుదానివేనే అంటూ భుజం తట్టాడు. జబ్బా ఊడొచ్చినంత పనైంది నాకు. తలుచుకున్నాను. ఇప్పటిలా విచ్చుకున్న పువ్వు మాదిరి లేవు కదా అప్పుడు. మొగ్గలాంటి స్టేజిలో ఉన్న నీ రూపమే జ్ఞాపకం వచ్చేది. నాకట్టే ఆ రూపం మీద ప్రీతి కలిగేది కాదు అన్నాడు. దాపరికం లేకుండా మాట్లాడతాడులా ఉంది అనుకున్నాను. అతను మంచం మీద వెల్లకిలా పడుకున్నాడు.
నేను డెస్డెమోనా నిర్మల ప్రేమను జ్ఞాపకం తెచ్చుకుంటూ కాళ్ల పక్కన మంచం కోడి దగ్గర కూర్చున్నాను. అతను నన్నలా కన్నార్పకుండా చూసి చూసి చివరికి ఇలా ప్రారంభించాడు. చూడు హరిణి, నువ్వెప్పుడైనా బ్యూటీ కాంపిటీషన్కి వెళ్ళావా? తల అడ్డంగా తిప్పాను నేను ఆశ్చర్యపోతూ. వెళ్తే ప్రైజ్ వచ్చి తీరుతుందేమో కదూ. ఇంతకీ నువ్వు చాలా అందంగా ఉంటావన్న సంగతి నీకు తెలుసా? నాకు ఆ ధోరణి వెగటు కలిగించి, ఎందుకీ అందాల ప్రసక్తి ఇప్పుడు అన్నాను విసుగు దాచుకుంటూ. ఎందుకేమిటి? నీకు తెలుసో తెలియదో భార్య రూపవతి శత్రుహు అన్నారు. తెల్లబోతూ చూశాను నేను. అతను అదో రకంగా చిన్న వెటకారంగా నవ్వుతున్నాడు. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడే మా వాళ్లతో ఆ ముక్క అన్నాను. తీరా ఆ పిల్ల నాకు శత్రువై కూర్చుంటుందో ఏమో. మా మామగారు పోనీ పెద్ద కట్నమైనా ఇస్తున్నాడా అంటే అది లేదు, ఎందుకనట చేసుకోవటం అని. వాళ్ళంతా నన్ను కోప్పడ్డారు. నీలాంటి పిల్లలు నూటికో కోటికో దొరుకుతారని, నేను రంభాదానం చెయ్యటానికి నువ్వు లభిస్తున్నావని. తెలివి తక్కువ వాళ్ళు కాకపోతే ఎందుకొచ్చిన అబద్ధాలు చెప్పు, కొరుక్కు తింటామా? నేను చిట్రాయిలా చూస్తున్నాను. ఇంతకీ ఏమిటో అనుకున్నాను కానీ మీ నాన్న ఒట్టి తెలివి తక్కువవాడు సుమా. అతను తలకు చెయ్యంచుకుని సూటిగా చూశాడు. నేను యథాప్రకారమే. నువ్వు పెద్దదానివయ్యాక మీ బావ మీద ప్రేమ అది పెంచేసుకుని వాడినే పెళ్లాడతానంటావేమోనని భయపడి అంత తొందరగా నీ పెళ్లి జరిపించాడు మీ నాన్న. అది ఓ చిన్న రూమర్ బయలుదేరిందిలే మా వాళ్ల మధ్య. మీ నాన్న వట్టి వెర్రి దద్దమ్మ కాకపోతే ఇప్పుడు మాత్రం నీకు మీ బావ మీద ప్రేమ ఉండదని ఏమిటి నమ్మకం? నువ్వు సరిగ్గా అలా చేసినా చెయ్యకపోయినా చిన్నప్పుడు ఎవడి చేతో కట్టించిన తాడు పీకి పారేసి ప్రేమించిన వాడి వెనకాల పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? దానికి తెగో ప్రధానం. ఇంతకీ నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అన్నింటికీ చివర అతను వేసిన ప్రశ్నకి నేను చచ్చినట్లు జవాబు చెప్పాలి. ఉన్నారనో లేరనో. అతను విన్న రూమర్ గురించి నాన్న గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న నేను ఒక్కసారి తెలివి తెచ్చుకొని ఉన్నారు అన్నాను. ఐ మీన్ బాయ్ ఫ్రెండ్స్. ప్రశాంతంగానే అడుగుతున్నా అతని ముఖం చూడటానికి భయం వేసింది నాకు. లేరు అన్నాను పీలగా. అంతవరకు జంకు బెదురు లేకుండా ధైర్యంగా మాట్లాడే వదినతత్వమే పరిచయమున నాకు ఇతని మాటలు వింటుంటే ఇతనికేమీ లేవా అని ఓ సందేహం వస్తోంది. లేరు అన్నమాట ఇలా నా నోట వెలువడుతూనే ప్రళయకాల పయోధం వలె గర్జించాడతను. ఆ అదురుకి నేను కూర్చున్న చోటు నుండి ఓ 2-3 అంగుళాల మేర అప్రయత్నంగా జరిగిపోయిన మాట నిజమే. కానీ అది అతని నవ్వేరని జ్ఞాపకం వచ్చి వేగంగా సర్దుకోగలిగాను. చదువుకున్న పిల్లవి కదా, ఏదో ధైర్యవంతురాలివి అనుకున్నాను. వట్టిదేనా? నా దగ్గర భయం కొద్దీ నువ్వు చెప్పటం లేదు కానీ ఆడామగా ఉన్న కాలేజీలో చదువుతున్న పిల్లలకి ఆ మాత్రం బాయ్ ఫ్రెండ్స్ ఉండరు. అయినా నాకు అలాంటి భయాలు లేవు తెలుసునా. అలా పిరికితనం పడటం అంటే అసహ్యం కూడాను. నువ్వే నన్నడుగు, ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఏం అంటాను. అయ్యో పిరికి బీతహరిణి. నా ముఖం ఎలా ఏడుస్తుందో చూడకుండా అతడు మిఠాయిల పళ్ళెం కేసి తిరిగిపోయాడు కనుక సరిపోయింది. లేకుంటే ఇంకేమనేవాడో. డెస్డెమోనాగా నటించడం అనే కట్లు తెంచుకుని నిజమనే యుద్ధరంగంలోకి ఉరగబోతున్న నా మనసులో కుస్తీ పట్టింది. అలసిపోయిన కళ్ళు మూసుకుని నీరసంగా చేరబడ్డాను పందిరి మంచానికి. అప్పటికి ఇప్పటికీ నేనిద్దరిలో ఏం మార్పు వచ్చినట్లు లేదు కదూ. వ్యంగ్యోక్తులు విసురుతున్నా అతని ముఖంలో భావాలను ప్రదర్శించడు. అదే అతని విశిష్టత. నిద్రపోవటం లేదు అన్నాను మామూలుగానే. లేదు లేదు, నీకు నిద్రొస్తోంది పడుకో అంటూ బలవంతాన తోశాడు మంచం మీదికి. యముడి గుప్పిట్లోనే ఉన్నవాడు యమలోకం చూస్తున్నాడట అంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో. ఆ ఒక్క రాత్రిలో నా వయసేమీ పెరిగిపోకపోయినా మనసు మాత్రం 100 సంవత్సరాల ముదురుతనాన్ని నింపుకుంది. తెలతెలవారుతుండగా నేను బయటికి రాబోతుంటే అతను నన్ను ఆపబోవటం, నేను నిర్లక్ష్యంగా విదిల్చుకుని వచ్చేయటం పునరాలోచించుకుంటే ఆ విదిలింపులో నూతన వధువు సిగ్గు జిలుగులేమీ గోచరించలేదు. ఇక జీవితమంతా నీతోనే ఏడుస్తాగా, నీ ముచ్చటంతా ఈరోజే తీర్చుకోనక్కర్లేదు అన్నట్లుంది. అది ఏ రచయిత అయినా మోటుగా వివరించినా అతని భావాన్ని ఎదిరించను నేను. ఇక ఇంట్లో మాత్రం నన్ను పరిహాసాలాడే వాళ్ళెవరున్నారు? అనవసరంగా నేను కూడా లేనిపోని సిగ్గులు పడలేదు. చదువుకున్న ఆడవాళ్ళకి సిగ్గు లజ్జ ఉండవులా ఉంది అని ఆశ్చర్యంగా మా అత్తగారు గొణుక్కొని బుగ్గన వేలేసుకున్నా లక్ష్య పెట్టలేదు. సున్నితత్వం మాయమైందిగా నా మనసులోంచి. నేను పుట్టిన ఇల్లు విడిచి వెళ్తున్నాను. ఆ ఇల్లు, వ్యక్తులు, పరిసరాలే అంతవరకు నా లోకంగా భావించుకున్న నేను మరో ప్రపంచంలోకి వెళ్తున్నాననిపించింది. ఇన్ని సారెలు, చీరలు, నగలు, నాణ్యాలతో వెళ్తున్నా ఏదో అపురూపమైన వస్తువుని వదిలేసుకున్నాను అనిపించింది. బాంధవ్యాలేమోనని ప్రశ్నించుకుంటే ఏ బాంధవ్యాన్ని? నాన్ననా, అన్నయ్యనా, వదిననా?
ఆ ఇంటి మీదున్న ఆపేక్షణ ఏదీ కాదని నొక్కి చెప్పింది నా మనసు. ఆడదానిగా పొందలేకపోయిన ఆనందాన్నేమో మరి. పెద్దలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. పోతున్నప్పుడు నాన్న ఇదంతా నీ చలవే, మరి దీవించకు అని మనసులో అనుకుంటూ ఆయన కాళ్లకు మొక్కాను. అన్నయ్య, ఎవరి విషయాల్లో కాకపోయినా కనీసం నీ విషయంలోనైనా స్వయం నిర్ణయాల్ని ధైర్యంగా అమలుపరుచుకుని నీకు వ్యక్తిత్వం ఉందని నిరూపించుకో. నేను దేవుడిని అదే ప్రార్థిస్తున్నాను. భార్య మెప్పు పొందడానికైనా చెయ్యి, కానీ చెల్లెలి మీద ఆపేక్ష మాత్రం నటించకు అనుకుంటూ వాడికో దండం పెట్టాను. వదిన కాళ్లకు నమస్కరిస్తున్నప్పుడు మాత్రం ఇంత ముదురు మనసు కొంచెం ద్రవించి కళ్ళను తడిపింది. అన్నయ్య నాన్నల ఆమె నన్ను బాహటంగా ఏమీ దీవించలేదు. ఇన్నాళ్ల నీ చెలిమి లేకుంటే ఈ లేసమాత్రపు బాధ కూడా పడకుండా ఇంకా నిశ్చలంగా వెళ్ళి ఉండేదాన్ని కదా అనుకున్నాను. సహజ ధైర్య శోభిత సాహసోపేత అయిన ఆమె కళ్ళలో ఆవేళ నన్ను ఆశ్చర్యపరిచింది. ఏమీ చేయలేను కదా అన్న బాధతో పెనవేసుకుని ఉన్న చిన్నతనం. మూగగా చూస్తూ నన్ను లేవనెత్తి దగ్గరకో మారు తీసుకుని క్షణకాలం పాటు కళ్ళు మూసుకుని మెల్లగా విడిచిపెట్టింది. సరిగ్గా అదే సమయంలో లిప్త కాలం పాటు అత్త జ్ఞాపకం వచ్చింది నాకు. డెస్డెమోనాని గుర్తుకు తెచ్చుకుంటూ అతనితో పాటే చురుకుగా నడిచి కారెక్కాను నేను. పతివ్రతల కథలు నాకు ఇంచుమించుగా గుర్తొచ్చేశాయి కనుక అది మాత్రం మరి నాతో తీసుకువెళ్ళలేదు. సిరి సంపదలు శాశ్వతం కావని, అవి వాటి ఇష్టానుసారం ఒకచోటు నుండి మరొక చోటికి పయనిస్తూ రాజుని ఫకీరుగా, ముష్టివాడిని మహారాజుగా మార్చగలవని మా అత్తవారి విషయంతో మరోమారు రుజువైంది. నా పెళ్లికి ముందు అట్టహాసంగా ఉండే వాళ్ళ స్థితిగతులు చాలా వరకు మారిపోయాయి. కొన్ని భూములు గవర్నమెంట్కి చెందిపోయాయి. ముసలావిడ చచ్చిపోయిన సందర్భంలో ఆవిడ ఆస్తికి గల వారసులంతా ఊడిపడి కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టుకుపోయిందన్న సామెతగా వీళ్లకు ముందుండే భూములు కూడా కొంత ఆక్రమణగా నిరూపించి ఎవళ్ల భాగాలు వాళ్ళు పట్టుకుపోయారు. వీళ్లకదో పెద్ద దెబ్బ. అంతవరకు మనకు ఉద్యోగాలు ఎందుకని ధీమాగా ఆస్తి వ్యవహారాలు చూసుకునే మా బావగారు కూడా ఉద్యోగంలో చేరారు. ఆ పల్లెటూరు బడికి అతనే హెడ్ మాస్టర్. ఇక నా భర్త సంగతి. అప్పటికి 2-3 సార్లు ఎంఏ ఫెయిల్ అయినా ఓపికతో చదివించిన వాళ్ళకి విసుగెత్తిందో ఏమో. పాస్ అయ్యే యోగముంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఉద్యోగ ప్రయత్నం చేయమన్నారు. అప్పుడే ఇంకా ఏ ఉద్యోగం రాలేదు. 4వ కొడుకు 5వ కొడుకు రాజమండ్రిలో వాళ్ల బంధువులింట ఉండి చదువుకుంటున్నారు. 3 అతనికి ముందు నుంచే చదువబ్బలేదని, పొలం పనులు బాగా చేస్తాడని అక్కడే ఉంచేశారట. మిగిలిన అన్నదమ్ములందరూ అంతో ఇంతో చూడు సఖ్యంగానే ఉండేవారు. ఎవ్వరూ ఇంత నలుపు కూడా లేరు. నా అదృష్టం కొద్దీ ఇతనొక్కడే ఇలాంటి నిగారింపుతో పుట్టి శ్రీకృష్ణుడిగా, నీలమేఘ శ్యాముడిగా మా నాన్న దృష్టిని ఆకర్షించి నాకు భర్త అయ్యాడు. అది చాలా చిన్న పల్లెటూరు. చదువుకున్న కోడలట అని అందరూ వింతగా చూడవచ్చేవారు. నన్నేదో వింత మృగాన్ని చూసినట్లుగా కూడా చూసేవారు. వెళ్ళిన కొత్తలో నాకు అక్కడేమీ తోచేది కాదు కూడా. పోనీ పుస్తకం ఏదైనా బయటికి తీసి చదువుకుందామా అంటే భయం, ఎవరు ఏమంటారో అని. అక్కడికి అడపాతడపా నా చదువు మీద బోలెడు వ్యాఖ్యానాలు జరుగుతుండేవి. నేను ఏదైనా పని చేయబోతే నన్ను మరింత కంగారు పెట్టేస్తూ చదువులు ఎక్కువైతే ఇంతే అని ఏదో వంక ముందు నుంచే ప్రారంభించేవారు. ఏమంటారోననే భయంతో నాకు వచ్చిన పని కూడా పాడయ్యేది నా చేతిలో. ఆ ఇల్లు, పరిసరాలు, వ్యక్తుల మధ్య నాకేదో బందిఖానాలో ఉన్నట్లుండేది. నాకు ఏ పని సరిగ్గా చేయటం చేత కాదని, కనీసం ఇంట్లో చిన్న పిల్లల పనైనా చూసుకోమని చెప్పారు. మా బావగారి పిల్లలున్నారుగా 5గురు, రోజుకు సరిపడా వాళ్ళు నాకు పని కల్పించేవారు. ఎంత శుభ్రం చేసినా నిమిషంలో మట్టి బురద పట్టించుకొని 5గురు కట్టకట్టుకుని వచ్చి నా మీద పడిపోయి, పిన్ని పిన్ని, చిన్నాన్న నాకు మళ్ళా ఒళ్ళు రుద్ది నీళ్లు పోసి ఉతికిన బట్టలు వెయ్యమన్నాడు అని ఒకరంటే, నీలా నన్ను కూడా ఫ్యాషన్గా తయారు చెయ్యమన్నాడని మరొకరు. నాకు బుర్ర పని చేయకుండా నన్ను అలా చుట్టుముట్టేస్తున్నప్పుడు నేను భయంగా వాళ్ళ కళ్ళలోకి చూస్తుంటే అతనొచ్చి, లే, ఇది ఓ చదువే, ఇది ఓ ట్రైనింగే, రేపు నీకు పిల్లలు ఎలా సాకాలో ముందు నేర్చుకో అని ఏదో పరాచికాలాడినట్టు నవ్వేవాడు. అలాంటి మాటలంటూ అతను నవ్వుతున్నప్పుడు కడుపులోంచి డోకొచ్చేది నాకు. ఎందుచేతో మా బావగారి కూతురు 4 ఏళ్ల పిల్ల, అది నన్ను మరీ విరుచుకు తినేది. ఎన్ని సబ్బులు అరిగిపోయినా, ఎంత రుద్ది నీళ్లు పోసినా నీ అంత తెల్లగా రుద్దకుండా ఉన్నాను అని మారాం పెట్టేది. ఎలా సముదాయించాలో తెలియక తికమక పడేదాన్ని. మరోపక్క ఆ అమాయకత్వానికి జాలి వేసేది. పాపం, అందం ఉంటే ఏదో బావుకోవచ్చును అనుకుంటోంది. దానివల్ల రకరకాల అనర్థాలని ఈ పసిపిల్లకు తెలియదు కదా అని నేను లోపల అనుకుంటున్న సమయంలో 2-3 సార్లు ఆ గోల విని అతను రావటం,
ఆ చంటిదాన్ని ఆ దవడ ఈ దవడ వాయించేసి ఏదో అక్కసు తీర్చుకున్నట్లుగా వెళ్ళిపోవటం జరిగింది. అతని ఆంతర్యం ఏమిటో బోధపడేది కాదు నాకు. మా బావగారు పెద్ద పెద్ద కేకలైతే వేసేవారు, కానీ పిల్లల్ని ఎప్పుడూ కొట్టడం నేను చూడలేదు. ఇతను కొట్టినప్పుడల్లా ఆయన తిట్ల పురాణం ప్రారంభించేవారు. ఉద్యోగం సద్యోగం లేదుగా, చేతుల తీపు వదల్చుకుంటున్నాడు కాబోలు మహానుభావుడు ఈ విధంగా అని ముగిసేది. నా భర్తకి ఆ మాట కష్టమనిపిస్తుందేమో అనుకునేదాన్ని నేను. ఒకరోజు ఇలాంటి చిన్న రకం గాలి దుమారం చెలరేగాక నన్ను వేరేగా పిలిచాడు. చూడు హరిణి, వాళ్ళు నన్నలా తేలిగ్గా మాట్లాడుతుంటే నీకెలా ఉంది, బాధగా లేదు అని అడిగాడు. ఉందనటమా లేదనటమా చచ్చే చావు నాకు. ఉద్యోగం ఏదైనా చూసుకుంటే బాగుంటుందేమో అన్నాను. నీ మొహంలా ఉంది ఉద్యోగం అంటే. నిన్నీ ప్రశ్నే అడక్కపోదును నేను. ఏదీ కనబడలేదు కనుకే నాకు ఆలోచన వచ్చింది. నువ్వు కాస్త చేదోడుగా ఉంటే మనిద్దరం ఎంతో హాయిగా మరో చోటుకి వెళ్ళిపోయి నిక్షేపంలా బ్రతకొచ్చు అని లాలనగా చేయినిమురుతూ అన్నాడు. అంటే నేనే ముందుగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలని అతని ఉద్దేశమేమో అనిపించింది. నాకేమీ కష్టం అనిపించలేదు ఆ మాట. నేను మహా చదివేసినదెంత ఉద్యోగానికి అన్నాను నసుగుతూ. అతను చురుక్కున ఓ దెబ్బ వేసి, నీ నెత్తి, నిన్ను ఉద్యోగం చేయమని ఎవడేడ్శాడు? ఇంత చేసినా నువ్వు సంపాదించేది మాత్రం ఎంత? నువ్వో చిన్న మాట సహాయం చేస్తే చాలు అన్నాడు దెబ్బ వేసిన చోట సున్నితంగా రాస్తూ. నాకు బోధపడలేదు అంటే అన్నాను ఆశ్చర్యంగా. అతను కొంచెం మొహమాట పడుతున్నట్లుగా నవ్వాడు. మీ నాన్న నాకేమీ విశేషమైన కట్నకానుకలు ఇచ్చేయలేదు. ఎలాగో నిన్ను వదులుచుకున్నాడంతే. కొడుకు కోసం కూడబెడుతున్నాడు అంతా. ఎంత చెడినా నువ్వు కడుపున పుట్టిన కూతురువే కదా, ఆ మాత్రం అడగటానికి నీకు హక్కుంది. నా మొగుడికి ఉద్యోగం లేదు, వ్యాపారమో వ్యవహారమో చూసుకోవాలన్నా పెట్టుబడైనా ఉండాలి కదా, ఓ 10,000 సాయం చేయమని అడగలేవు? ఆ మాటలు నాకు అసనిపాతంలా ధ్వనించాయి. రాత్రి పగలు కష్టపడి కూలో నాలో చెయ్యమన్నా చేస్తాను కానీ నాన్నని డబ్బడగడమా, అంతకంటే అవమానం మరొకటి ఉండదు అనిపించింది. నేనెంతకీ సమాధానం చెప్పకపోవటంతో కొంచెం అప్పుడే చిరాగ్గా అయిపోయింది అతని ముఖం. ఏం, మీ నాన్న ఆ మాత్రం ఇవ్వలేడు? కొంచెం స్వరం కూడా పెంచాడు. ఇవ్వగలరేమో, నేను మాత్రం అడగలేను. నేనంత ఖచ్చితంగా చెప్పేస్తాననుకోలేదు. అతనికి ఒళ్ళెరగని కోపం వచ్చేస్తుందనుకున్నాను. కానీ నా అంచనా తారుమారైంది. ఓ, అంత అభిమానధనురాలివన్నమాట. మంచిదే, పోనీ మరో మంచి ఉపాయం అన్నాడు కొంచెం వెటకారంగా నవ్వుతూనే. ఇంకేదైనా నేను చేయడానికి సిద్ధమే అనుకున్నాను. మెడ్రాస్లో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు నిరక్షర కుక్షి అయినా సినిమా పక్షిగా వేలకు వేలు అర్జిస్తున్నాడు. నీ అందచందాలు కాస్త వాడి చెవిన వేద్దామేమిటి? అమాంతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళంతా నిన్నెగరేసుకొని పోతారు. అప్పుడు నువ్వు సంపాదించే దాని ముందు ఈ బోర్డు డిగ్రీలు ఎందుకు పనికిరావు? వేలకి వేలు, లక్షలకు లక్షలు. ఓ, డబ్బే డబ్బు, మనం హాయిగా బ్రతకొచ్చు. నాకు రక్త ప్రసారం ఆగిపోతున్నట్లయింది. చెవులు మాత్రం వినే శక్తిని ఇంకా కోల్పోవటం లేదు. నీకు కొత్త రకం జీవితం బాగా రిలీఫ్ ఇవ్వచ్చు. రకరకాల వ్యక్తులు, రకరకాల ఆనందాలు. అసలు జీవితాన్ని అనుభవించటం అంటే అదే. నువ్వెంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగినా నేను అడ్డురాను. కనీసం ఆ విధంగానైనా నీ అందానికి తగిన గౌరవం లభించాలి. ఏమంటావు చెప్పు? నన్ను కుదిపి అడుగుతున్నాడతను. నాకొద్దు ఆ స్వేచ్ఛలు, స్వతంత్రాలు, గౌరవాలు నాకేం అక్కర్లేదు. పిచ్చిదానిలా గట్టిగా అరుస్తూ అతని పట్టు విడిపించుకొని వీలైనంత దూరంగా జరిగాను నేను. నువ్వు వట్టి మొద్దువి. నా ప్రాణానికి నిన్నెందుకు కట్టబెట్టారో తెలియకుండా ఉంది మా వాళ్ళు. అయినా మా ముసలాడిని అనాలి. నిన్ననుకుని ఏం లాభం అన్నాడు. మా ముసలాడు అంటే వాళ్ళ నాన్న. నాకు ముందు అర్థమయ్యేది కాదు. నేను మెల్లిగా బయటికి జారుకుందామనుకుంటుంటే మళ్ళా వెనక్కి పిలిచి, నీతో నేను అన్నవన్నీ అందరి దగ్గర వాగేవు, జాగ్రత్త. భార్యాభర్తలు ఆడుకునే హాస్యాలు పరాచికాలు అందరితోనూ డప్పేసుకోరు పో అన్నాడు. అవి హాస్యాలు పరాచికాలునా? ఏదో ఒకటి, బ్రతుకు జీవుడా ఈ వేళకింతటితో విడిచిపెట్టాడు అని అనుకుంటూ కుళ్ళిపోతున్న గుండెలతో బయటికి పారిపోయాను. అతనికి ఇంట్లో ఏమాత్రం గౌరవం లేదు. ఉద్యోగం లేనంత మాత్రానికే కాదు, ఇంట అందరూ పనోపాటో చూసుకుంటుంటే ఇతను అందరి మీద పెత్తనం చెలాయిస్తూ ధీమాగా తిరిగేవాడు. ఇంత ముసలితనంలో తండ్రి ఒక పక్క స్కూల్లో ఉద్యోగం చేస్తూ, అన్న అసలు అందుకే పుట్టాను అన్నట్లుగా తమ్ముడు కుటుంబం కోసం ఏదో యాతన పడుతూ ఆ పని ఈ పని చూస్తుంటే ఇతనికి ఏమీ సంబంధం లేనట్టు నీట్గా బట్టలేసుకొని శైలు తిరిగొచ్చేవాడు. వెధవ పొలం పనులు నాకు చేత కావు అని మధ్య మధ్య కేకలు పెడుతుండేవాడు. చేతనైందొకటి మహా చేసి చస్తాడేమిటి? చదివిస్తే ఎంత ఉద్ధరిస్తాడో అనుకుంటే మంచి గర్వం బలిసింది. రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాడు మనకి అనేవారు మా మామగారు. వాళ్ళందరూ అతన్ని ఏమైనా అంటున్నప్పుడు నా కేసి క్రోధంగా చూసేవాడు. నీ నుండే నాకు ఈ గతి అంటున్నాడు. అతను నోరు మెదపకున్నా ఇట్టే తెలిసిపోయేది.
కానీ ఏం చెయ్యను, నాన్నని ఒక్క కానీ కూడా అడగలేదు. అతను చెప్పిన వృత్తి అంతకంటే చెయ్యలేదు. నిజంగా రెంటికి చెడ్డ రేబడి బిడ్డను నేనే అనిపించేది నాకు. కథ కొనసాగుతుంది.